అందరికీ నమస్కారం. మా కాలజ్ఞాన్ అకాడమీ ఛానల్కు స్వాగతం. ఈరోజు క్లాస్లో మనం వచ్చేసి క్లాస్ 10th మ్యాథ్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వెరీ షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్లో రియల్ నెంబర్స్ అనే చాప్టర్లో కొన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. ఈ యొక్క చాప్టర్ని స్టార్ట్ చేసే ముందు నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. అదేమిటిదంటే మేము ఒక ప్రీ స్కూల్ అనేది స్టార్ట్ చేసాము. దాని పేరు వచ్చేసి శ్రీ కాలజ్ఞాన్ ప్లే స్కూల్ అనమాట. దీని యొక్క లొకేషన్ వచ్చేసి హైట్ నగర్ శంకర్ నగర్ కాలనీలో ఉంది. సో ఇప్పుడు ఇది న్యూ స్కూల్ ఓపెనింగ్ కాబట్టి మేము ఫీజు మీద 50% డిస్కౌంట్ అనేది ఇస్తున్నాము. మీకు కనుక ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయగలరు. ఇప్పుడు మనం ఈ క్వశ్చన్లో సాల్వ్ చేయాలో చూద్దాం. ఇక్కడేం అడిగారు మనల్ని, ఎక్స్పాండ్ లాగ్ a³ b² ఇంకా c⁵. సో ఇప్పుడు ఇది చూడంగానే మనకి ఫార్ములా అనేది గుర్తుకు రావాలి. సో ఇప్పుడు ఇది చూడంగానే ఎట్లా ఉంది, XYZ ఫార్ములా ఉంది. సో XYZ లాగ్ XYZ ఫార్ములా వచ్చేసి ఏంటిది, లాగ్ XYZ అంటే లాగ్ X ప్లస్ లాగ్ Y ప్లస్ లాగ్ Z. సో ఇప్పుడు ఈ ఫార్ములా విధంగా మనం ఈ లాగ్ a³ b² c⁵ మనం ఎక్స్పాండ్ చేద్దాం. సో ఎక్స్పాండ్ చేస్తే ఏమొస్తుంది మనకి, ఎక్స్పాండ్ చేస్తే లాగ్ a³ ప్లస్ లాగ్ b² ప్లస్ లాగ్ c⁵ వస్తుంది. సో ఇప్పుడు మనకి ఈ విధాన్ని చూడంగానే మనకి ఇంకో ఫార్ములా గుర్తుకు రావాలి. అదేంటిదంటే మనకి ఇక్కడ a⁻³ అనే విధంగా ఉంది. అంటే మనం ఏమనుకున్నాం, ఇందాక ఈ ఫార్ములా చదివాం. అదేంటిదంటే లాగ్ x⁴n టు ద బేస్ a ఈజ్ ఈక్వల్స్ టు n లాగ్ x టు ద బేస్ a. సో ఇక్కడ మనకి పవర్లో 3, 2 ఇంకా 5 ఉన్నాయి. అది మనకి n అంటే వెనక్కి వస్తుంది అనమాట. సో దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు మనం, 3 log a ప్లస్ ఇక్కడ 2 ఏదైతే ఉందో అది ఇక్కడ వెనక్కి వస్తుంది. సో ప్లస్ 2 log b ప్లస్ ఇక్కడ 5 ఏదైతే ఉందో అది మళ్ళీ n+లోకి వస్తుంది. అంటే ప్లస్ 5 log c అనమాట. ఇది వచ్చేసి ఈ క్వశ్చన్కి ఆన్సర్. మీకు కూడా ఇక్కడ ఖచ్చితంగా ఈ లాగ్ XYZ ఇంకా ఈ లాగ్ x⁴n టు ద బేస్ a ఫార్ములా అనేది మీకు ఖచ్చితంగా వచ్చి ఉండాలన్నమాట. లాస్ట్లో ఒక చిన్న రిక్వెస్ట్, అదేంటిదంటే మా శ్రీ కాలజ్ఞాన్ ప్లే స్కూల్ని కొంచెం అందరికీ రిఫర్ చేయాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా మా యొక్క కాలజ్ఞాన్ అకాడమీ ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.